కాంగ్రెస్ పాలన దాదాపు 18 నెలల పాలనలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ఇక్కడ చోటాపోటా లీడర్ల వరకు సుతా ఇవాళ పరిపాలన ఏ విధానంగా ఉందని ప్రజలకు అర్థమైంది. మొన్నటి రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి కొద్దిరాజు రవిచంద్ర గారి నిధులు అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ సమీపం వ్యక్తులను పిలిపించి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అవి బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుని ఇట్లా వాడకట్టుకు తప్పుతో పట్టించడం స్వరూప గారు అని చెప్పి నేను గౌరవంగా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా బ్లాక్మెయిల్ చేసి కేసులు పెట్టి ఏ విధానంగా చేస్తారో ఎదుగులను తెచ్చగొట్టే విధానంగా నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మరి మన మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఉన్న చదువచ్చిన స్వరూప గారు చదువు వస్తే చదువు ఉన్నంత మాత్రం విజ్ఞత అనేది ఉండాలి. ఇవాళ దాదాపు రాజకీయ చరిత్రలో 1995 నుంచి నేను రాజకీయంగా ఈ రోజు వరకు 30 సంవత్సరాలు గడుస్తుంది. అందరితోటి ఏ విధానంగా ఉంటా ఎట్లుంటా అనేది చదివే విజ్ఞత పెడుతుంది అనుకుంటే నీ విజ్ఞత ఏందో నిన్న మాటలను బట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు అర్థమైంది, 3వ వార్డు ప్రజలకు అర్థమైంది. నేను మాట్లాడింది ఏంది, నువ్వు మాట్లాడింది ఏంది అని ఇప్పటికీ అర్థమైంది సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ప్రత్యేకంగా 3వ వార్డు ప్రజలకు. ఎందుకంటే నేను ఒక ఇష్యూ మాట్లాడాను, ఒకటి నేను సబ్జెక్ట్ మీద ఒకటి కొంచెం టైం తీసుకొని మాట్లాడతా, విలేకరులు సహకరించాలని కోరుకుంటున్నా. ఒకటి ఫస్ట్ ఆరోపణ ఏంటంటే నేను ఎంపీ నిధులు అనే పదం వాడినవు అని అంటున్నావు. నువ్వు వాడిన కూడా కొట్టింది ఎక్కడ కొబ్బరికాయ అంటే ఎంపీ నిధుల కాడ కొట్టి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో అనడం వల్ల నేను కేకే మహేందర్ రెడ్డి అనే వరకు అక్కడ లేదు కానీ విలేకరులను కానీ వీళ్ళని కానీ తప్పు పట్టించి ఈరోజు ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నావు. కాబట్టి దాని సబ్జెక్టు ప్రజలకు అర్థమైంది, పత్రికా సోదరులకు అర్థమైంది. ఒకటి నిన్నటి రోజున నువ్వు అబద్ధపు ఆరోపణలు అంటే ఏమాత్రం సంబంధం లేని ఆరోపణలు చేసుకుంటూ ఇలా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే నేను సూటిగా అడుగుతున్నా, ఇవాళ నువ్వు మాట్లాడిన దానిలో ఇదే పత్రికా సోదరులతోటి నేను ఏడికైనా సిద్ధమే, సిరిసిల్ల పట్టణంలోని ఏడికైనా సిద్ధమే, గాంధీ కాడికి రమ్మంటే గాంధీ కాడికి వస్తా, అంబేద్కర్ కాడికి వస్తా. ఇదే ఇష్యూ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం కాడ నువ్వు ఒక మాట మాట్లాడినావు నిన్నటి రోజున. ఏమని మాట్లాడినావు? విగ్రహ దాతలు ఉన్నాక దానికి డబ్బులు తీసుకున్నాడు బిల్లు పెట్టుకొని అని చెప్పి ఒకటి మాట్లాడినావు. దాన్ని ఇదే ఇప్పుడే రేపు మున్సిపాల్కి పోయి పత్రికా సోదరులు తీసుకొని మున్సిపాల్కి పోయి ఆ విగ్రహం రికార్డ్ అయిందా లేదా, ఒక రికార్డు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, కాంట్రాక్టర్ అనేది ఒక లెక్క ఉంటుంది. అసలు మున్సిపాల్కు కాంట్రాక్టర్కు నాకేం సంబంధం? ఒకటి ఆ విగ్రహం పైసలు పెట్టినట్టయితే గాంధీ కాడ నేను చైర్పర్సన్గా ఒక పార్టీ ప్రెసిడెంట్గా నేను గాంధీ కాడ ముక్కునాలకు రాస్తాను. తప్పుడు ఆరోపణలు చేసి మీడియాను పబ్లిక్ను ఆరోపణలు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. రెండోది ఆ దానిలో గిట్ట 70 లక్షలు అని అంటున్నావు. తీర్మానం అయింది 50 లక్షలు, 32 లక్షల పని అయింది, జిఎస్టీ 12 లక్షలు, 44 లక్షలు. ఇప్పటి వరకు సుధా ఆ డబ్బులు కాంట్రాక్టర్కు 30 లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు సుధా డబ్బులు రాలేదు. అది పోయి మీరు పత్రికా విలేకరులు అండ్ ఎంబీ రికార్డు చూసుకోవచ్చు. ఆ దొరసాన్ని సుధా పోయి అక్కడ చూసి పరిశీలించవచ్చు. దానికి నేను పూర్తి ఆధారంతో ఉండి అవసరమైతే ఎక్కడికి పిలిపించినా మీకు అధికారం ఉందని చెప్పి అంటున్నారు కదా, గాంధీ కాడికి ఎంపీ రికార్డు తీసుకుందామని ఇదే మీడియా పక్షాన నేను చూసేందుకు దానికి నేను బేచరిగా ఎక్కడికైతే అక్కడికి వచ్చేందుకు నేను సిద్ధమని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇంకొకటి సిరిసిల్లాలో 6 క్రీడా ప్రాంగణాలు 30 లక్షలు, 5 లక్షల చొప్పున 30 లక్షలు దేవదాసు సొమ్ము తీసుకున్నాడని మాట్లాడినాం స్వరూప గారు. 6 క్రీడా ప్రాంగణాలు అనేవి 6 జాగాలు పెట్టింది వాస్తవము. 6 జాగాల ఎవ్వరు టెండర్ అయిపోతే బతిలాడిన సందర్భంలో దేవదాసు అనే వ్యక్తి టెండర్ వేసిండు. మరి పైసలు అనేది రాలేదు, ఇక్కడ కాలేదు, పని చేయలేదు. మరి పని చేయడానికి సుద్ధ 30 లక్షలు డ్రా చేసుకున్నాం. ఆ క్రీడా ప్రాంగణాలు ఏదైనా అడిగినాం. మరి ఆ 30 లక్షలు ఇట్లా దేవదాస్ పేరు మీద తీసుకున్నాడని 10 మీడియా ద్వారా చెప్పినావు, పబ్లిక్ చెప్పినావు. కాబట్టి మరి ఆ 30 లక్షలు నువ్వు ఇస్తావా?
ఇవ్వకపోతే అక్కడ మున్సిపాలిటీలు ఇప్పిస్తావా? మరి అది తీసుకున్నట్టుంటే ఆ సదర్ కాంట్రాక్టర్ని పిలిపించి ఆ ఏఈలను పిలిపించి ఆ రికార్డ్ చేసింది ఈ మీడియా ద్వారానే చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. 30 లక్షలు ఒకటి, 70 లక్షలు ఒకటి విగ్రహం ఇది. ఇంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో 70 దానికి సంబంధించింది పట్టణంలో తట్ట మట్టి సుత పోయలేదని చెప్పి మాట్లాడుతున్నావు. తట్టడు మట్టి కాదు. ఈ రోజున సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో 200 కోట్లు వచ్చినా కానీ వాడకట్టుకు 1,20 లక్షలు 80 లక్షలు అయింది. ఇవాళ 200 కోట్లు వచ్చినప్పుడు 50-60 లక్షలు అయితే ఇవాళ కరోనాలో 2 సంవత్సరాలు, 1 సంవత్సరం మీద 4 నెలలేమో కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం ఏడాది అర్థం లోపల సిరిసిల్ల పట్టణంలో దాదాపు 70-80-100 కోట్లు పనిచేసిన చరిత్ర ఇవో ఇల్లు ఉంది. ఎవరో ఏ వాటికి ఎంత వేస్తాం అనేది మొత్తం అక్షరాలతో సహా ఇవో ఇక్కడ తీర్మానం చేసేది ఏ వాటికి ఎంత అన్నది. ఇగో ఇంత స్పష్టంగా ఉండగా మన కేటీఆర్ గారు పని చేయలేదు, కేసీఆర్ గారు పని చేయలేదు, ఇవాళ కనిపిస్తలేదా? ఇవాళ సిరిసిల్ల పట్టణం 10 ఏళ్ల కింద ఏ విధానంగా ఉంది, ఇప్పుడు ఏ విధానంగా ఉందని చెప్పి కనిపిస్తలేదా? ఇంకొకటి, ఇవాళ సిరిసిల్ల పట్టణంలోని ప్రత్యేకంగా ఎందుకనంటే నేను మన మన మార్కెట్ కమిటీ చైర్మన్గా గౌరవ కేటీఆర్ సహకారంతో ఉండి 20 ఏళ్ళు వెనుకబడ్డ మార్కెట్ కమిటీని ఇవాళ నేను వచ్చినాక 6 నెలల లోపలనే 25 ఎకరాల ల్యాండ్ తీసుకొని 25 కోట్లు తీసుకొని ఇవాళ అక్కడ కట్టేయడం జరిగింది. అది కూకున్న సీటు ఎవరిది అనుకుంటున్నావు? నువ్వు కూకుండే సీటు, ఉలుపుతున్న సీటు ఎవరిది అనుకుంటున్నావు? కేటీఆర్ కేసీఆర్ వృక్షమే, ఈడ ప్రతిపాదన చేసిన జిందల్ చక్రపాణి వృక్షమే. కానీ కనిపించలేదా? అభివృద్ధి ఏడ చేసిందని మాట్లాడుతున్నావు. రెండోది, ఇలా రైతు బజారు నీ మొగడు పోయి ఆడ కుర్చీలు వేసుకొని రౌడీజం చేస్తుండు ఒక్కొక్కరికి. అది కనిపించలేదా విలేకరులకు, పట్టణ ప్రజలకు? అక్కడ ఏం చేస్తుండ అంటే పోయి దౌర్జన్యం చేస్తుండు. ఆడ మేము చేయరాదా? కట్టింది మేమే, పురపాలక సంఘం మాదే, చేయరాదా? పబ్లిక్ నొప్పియద్దని చెప్పి కొంచెం సున్నితంగా మాట్లాడి కొంచెం ప్రయత్నం చేసినాం. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? పాఠకులకు తాళం వేసి ఓ 10 మందిని కాంగ్రెస్ నాయకులు కూడా పెట్టుకొని ఆడ దౌర్జన్యాలు చేస్తున్నావు, పబ్లిక్ని ఇబ్బంది చేస్తున్నావు, కూరగాయలంటే ఇబ్బంది చేస్తున్నావు. ఇవంతా పబ్లిక్ తెలియదా? ఎవడు దౌర్జన్యం చేస్తుండు? నాకు పోటకాలు తెలుసు అంటున్నావు. ఏం పోటకాలు తెలుసు? ఇవాళ ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి చూదా నేను అక్కడ అటువంటి దౌర్జన్యాలు చేయలే. చైర్మన్ భర్త పోయి అక్కడ అంత దౌర్జన్యాలు చేస్తున్నట్టే సిరిసిల్ల పట్టణం ప్రజలందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది, ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు ఈ రోజున ఒక్కొక్క వ్యవస్థ చూస్తుంటే ఇవాళ మా హయాంలోనే ఇవన్నీ కార్యక్రమాలు అయినాయి. మొన్నటికి మొన్న 60 కోట్లతోటి ఎస్టీపీ సుత మన పూర్తి స్థాయిలో పని వర్క్ చేస్తూ జరిగింది. ఇవన్నీ కేవలం కేటీఆర్ చేసిన అభివృద్ధి. ఇంకొకటి మాట మాట్లాడినావు, ఎందుకనంటే 270 కోట్లు ఎగ్గొట్టిపోయినట్ట కేటీఆర్. ఎటువైంది కేటీఆర్ 270 కోట్లు? ఎటువైనా 70 కోట్లు. బట్ట ఉంది, వస్త్రం ఎలక్షన్ ముందర తీసుకోవడం, ఆ బట్ట పైసలు ఇచ్చేది ఉంటుంది. గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ కాకుండా ఒక గవర్నమెంట్ వస్తుంది. ఎగ్గొట్టిపోయింది అన్న పదం వాడిన చూడు. ఇలా అదే మున్సిపాలిటీ, అదే మార్కెట్ కమిటీ ఇలా 30-10 కోట్లు అప్పు ఉంది. ఆ అప్పు కొత్త వచ్చిన కట్టుకుంటాడు. కానీ ఎగ్గొట్టిపోయినావు అని అనే పదం నీ నోట్లకి ఎట్లా వచ్చింది? చదువుకున్న సంస్కారం ఉన్న మాటైనా 270 కోట్లు ఎగబెట్టిపోయాడు. ఆయనకి ఏమన్నా మనం అప్పించినామా కేటీఆర్ గారికి? ఇది పద్ధతి కాదు. ఇంకొకటి, రెండోది, ఇవాళ సిరిసిల్ల పట్టణంలో దాదాపు 10 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి అయిందో పట్టణ ప్రజలందరికీ తెలుసు. మరోసారి చెప్తున్నా, ఇంకొకసారి సిరిసిల్ల పట్టణం గురించి మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నా. రెండోది, ఇగో 40 కోట్ల జీవో, 40 కోట్ల జీవో జనవరిలో 20 తారీఖున నడిచిందని చెప్పి మాట్లాడు. చదువు వస్తుందా నీకు? జనవరి 20 తారీఖున నడుస్తుందంటే ఇగో 18/7 తారీఖున జీవో, 7 నెల 18 తారీఖున జీవో. టెండర్ పెట్టి 9 నెలల టెండర్ అయిపోయింది. వర్కులు ఇవి నెల 15 రోజుల లోపల 40 కోట్ల ప్రతిపాదనలు తీసుకుపోయి కలెక్టర్ సంతకం తీసుకుపోయి టెండర్ అయిపోయింది. ఎలక్షన్స్ ముందే ఎలక్షన్ కూడా వచ్చిందని చెప్పి ఆపారు. 7 నెలల నుంచి మీరు ఏం చేసిండ్రు? కాలయాపన చేసినారని మాట్లాడాను. 7 నెలలు కాదు, కేవలం నెల 15 రోజుల లోపల 40 కోట్ల వరకు సూచించి అలా టెండర్ పిలిచి టెండర్ పెట్టడం జరిగింది, టెండర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది మీరు ఆపడం జరిగింది. ఇంకొకటి, ఎందుకు పని చేయలేదు? ఏడాది మా పాలన ఉంది కదా అని మాట్లాడాను. ఎందుకు పని చేయలేదు? ఏడాది పాలన ఉందన్నప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్లు అయినాయో
మరుక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ 6.5 కోట్లది ఇమీడియట్గా ఆపాలని చెప్పి మున్సిపాల్కు లెటర్ రావడం జరిగింది, అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 40 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఈ 6.5 కోట్ల మా విజయనగర్ బైపాస్ రోడ్లు అని అన్నారు. అంబేద్కర్ నగర్ రోడ్డు అనేది కంపల్సరీ కావాలని చెప్పి కేటీఆర్ గారు కోరితే ఆ 3 కోట్ల రూపాయలు లింకు రోడ్లకని టీఎఫ్ఐడిసి ద్వారా ఇచ్చారు. ఇస్తే అక్కడ కొంచెం జాగా కిరికిరి ఉండడం వల్ల ఒక 6 నెలలు జ్ఞాపకం జరిగింది. తిరిగి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి మాట్లాడితే ఈ నిధులు ఇప్పుడు లోపు అది కేటీఆర్ శాంక్షన్ చేసిండు కాబట్టి అది చేసే ప్రసక్తి లేదని చెప్పి మీ గవర్నమెంటే ఇలా ఆపింది. ఇలా అది ఆ 3 కోట్లు తీసుకొచ్చి వాడకట్టుకు పెట్టమని అన్నావు. ఒక చదువుకున్న దాన్ని ఒక విజ్ఞత ఉన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. టీఎఫ్ఐడిసి ఒకసారి బైపాస్ రోడ్లు లింక్ రోడ్లకు శాంక్షన్ అయినాక వాడకట్టు మోర్లకు పెట్టేస్తా? ఇదేనా చదువుకున్న పద్ధతి? ఇదేనా నువ్వు చెప్పేది? తప్పుతో పట్టించేది విద్యానగర్ ప్రజలను. ఇది పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటి అన్ని ప్రజలందరూ చూస్తున్నారు. ఇది అంత అహంకారంతో మాట్లాడు కరెక్ట్ కాదని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. మూడోది నా కుటుంబ విషయాలు. నువ్వు తీసినావు. మీ ఇంట్లోకెళ్ళి సన్న బియ్యం అంట. మేము సన్న బియ్యం తింటారేమా? మేము అక్క తింటున్నామా? ఇలా రేషన్ కార్డు కొత్త అని అంటున్నావు. ఏం కొత్త ఇచ్చినావు? 1000 సమాన రేషన్ కార్డు ఉన్నాయి. అలా కొత్తగా వచ్చిన వాళ్ళు 10-20 ఇచ్చినావు. నేను రేషన్ కార్డు తింటున్నా, నేను సన్న బియ్యం తింటున్నా. మీ తమ్ముళ్ళు తింటుర్రా? నీ తమ్ముడు తింటలేడా? నీ బావ తింటలేడా? నీ ఆడబిడ్డ తింటలేదా? విమర్శించి వ్యక్తి పేరు పెట్టి మాట్లాడతావు. ఇదేనా నీ పద్ధతి? ఇంకోటి జైలు చిప్పకూడు తిన్నాడు. శ్రీశైల పట్టణం ప్రజలకు తెలియదా? దానికి చిప్పకుడు కారణం నీ భర్త లేనిపోని ఆరోపణలు చేసి చేపించి ఇలా అధికారులతోటి అండదండ చూసుకొని ఇలా నువ్వు చిప్పకుడు తినిపించిన బిడ్డ. భగవంతుడు అంటే ఉంటాడు. మళ్ళీ చిప్పకుడు తినే గత వస్తుంది. మేము ఇటువంటి నేర్చుకోలే గతంలో. మళ్ళీ చిప్పకుడు అసలు నేను అనుకుంటే ఈ పాటికి నిన్నే చిప్పకుడు తినిపిస్తూ, కానీ అటువంటి ఆలోచన చేయలేదు. అసలు నేను ఆలోచన మర్చిపోయినా. ఎలక్షన్లు ఓడిపోయినాడు ఇంటున్నావంటే నిన్న మనం బయటకు వచ్చిన ప్రభుత్వం వచ్చినాక. అంతకుముందు గెలిచి ఇంటున్నావంటే ఒకనాడు రాలే. ఇలా విద్యానగర్ ప్రజలకు, గీతానగర్ ప్రజలకు, 3వ వార్డు ప్రజలకు మేమేం సేవ చేస్తున్నాం అనేది విద్యానగర్ ప్రజలందరికీ తెలుసు. నువ్వు తప్పుతో పట్టించినంత మాత్రాన ఇది తప్పుతో కాదు. ఇంకొకటి, మొన్నటి రోజున ఒకడే వేస్ట్ నా కొడుకు ఒక ఆరోపణ చేసిండు. ఆరోపణ చేస్తే దానికి కాయిదాలు ఉంటాయి. ఒక చదువుకోలేదు కావచ్చు, కానీ నాకు విజ్ఞత ఉంది. ఒక పద్ధతిగా దానికి సంబంధించింది ఏదైతే ల్యాండ్ ఉన్నదో అన్నమయ్య అనే తేదీ పాత మార్కెట్లో పోతే 1998-2001 మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి ఆర్జేడీ లెటర్ తీసుకొని ఆర్జేడీ ప్రకారంగా తీర్మానం చేసి 2001 ఆయనకు పట్టా ఇచ్చారు. ఆ పట్టా ఇచ్చిన తర్వాత ఆయన 2009లో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత అది బాజాప్తా మున్సిపల్ తీర్మానం ఒరిజినల్ పేపర్ తెచ్చిన, మీకు కావాల్సి చూడొచ్చు. ఇవన్నీ ఉండగా ఒక అక్రమంగా మున్సిపల్ ల్యాండ్ అని అన్నావు. ఇదివరకే గతంలో చెప్పడం జరిగింది. ఇటువంటి ఆరోపణలు చేసి ఇటువంటి చేస్తే ఎవడు నిన్ను నమ్మడు. ఆ హోదాననే కొంచెం కాపాడు. ఇప్పటికైనా పర్వాలేదు. దేనికైనా ఇదే కాదు, మున్సిపల్ నిధులకు కానీ ఈ ఆరోపణలకు కానీ మేము ఏడికి రమ్మన్నా మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నా, ఏడికి ఇంకేమో లెక్కలాడుతాను. ఎన్ని లెక్కలాడుకుంటావో లెక్కలాడుకో. అవి నయా పైసా అవినీతి చేయలే మున్సిపాలిటీ. అంత సిక్కుగా వివరించి 5 ఏళ్ళ పాలన పూర్తి చేసింది మా మేడం. కాబట్టి ఇటువంటి పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా పరిణామాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మొన్నటి రోజున సిరిసిల్ల పట్టణ మున్సిపల్ పరిధిలో 18 నెలల పాలన ఎలాంటి అభివృద్ధి కాలేదని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. దానికి మేము రేషన్ కార్డు ఇచ్చినాం, మేము సన్న బియ్యం ఇచ్చినాం అని మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు అనేది గతంలో ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది వీళ్ళు కాంగ్రెస్ ఫండ్స్ ఇచ్చి. కరెక్ట్ 14-16 నెలల పాలనలో 1,20,00,000 రూపాయలు, 1,20,00,000 రూపాయలు నామినేట్ వర్క్ అని చెప్పి తీసుకొచ్చుకున్నారు. ఇది ఈ రోజు వరకు సుధా కొబ్బరికాయలు కొట్టిన పాపాన లేదు. 17 నేను నెల రోజులే జ్ఞాపకం చేసిందంటే ఈ ప్రభుత్వం వచ్చిన నిధులకి ఇది ఒకటే. ఈ ఒక్కడికి ఈ రోజు వరకు సిరిసిల్ల 16 నెలలు 17 నెలల పాలనలో ఈ రోజు వరకు 100 రూపాయలు పనిచేసింది ఎరకలేదు. ఎందుకనంటే ఈ పనులు చేస్తే
పైసలు అత్తయో రావు అని చెప్పి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే కెజరి చెక్కులు ఇప్పటి వరకు ఈ పాలన నచ్చించాలి పాతయే అలా మునిగిపోతున్నాయి. మళ్ళీ కొత్త చెక్కులు ఎక్కడికి వెళ్ళాయి కదా అని టెండర్లు చూత వేయకుండా నామినేట్ వర్కులు తీసుకుంటా అని ఒక 6 నెలలు ప్రయత్నం చేశారు. వాళ్ళకి శుద్ధి లేవలేదు. మళ్ళీ టెండర్లు పెడితే ఏ ఒక్కరు శుద్ధి వేయలేదు. మొన్న మళ్ళీ టెండర్ పెడితే కొంతమంది వేసారు. ఇవాళ ఏడాది పాలనలో ఒక్క 100 రూపాయలు పని చేయించలేదని అడగడమే తప్ప ఈ మున్సిపల్ పరిధిలో అంటే ఒక పౌరులుగా నేను అడగరాదా? కాబట్టి సాక్ష్యాలతో సహా జీవోతో సహా 1,26,00,000 ఏడాది క్రితం వచ్చింది. ఇలా ఏ పని అయిందో మీడియా ద్వారా నేను ముందుకు వస్తా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.